గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. మనం ఈరోజు ఒత్తులతో మాటలు రివిజన్లో ఒత్తులతో మాటలు నేర్చుకుందాం. ఓకేనా? సో ఇది చూడండి, ఇక్కడ కావత్తు కావత్తు ద్విత్వాక్షరాలని కూడా అంటారు. వీటిని ద్విత్వం అంటే ఏం చెప్పాను మీకు, ఏ హల్లుకైతే సేమ్ అదే ఒత్తు వస్తుందో దాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఏ హల్లుకైతే సేమ్ అదే ఒత్తు. సపోజ్ ఇప్పుడు ఇదేంటిది చాకు చా ఒత్తే వచ్చింది. సో ద్వి అంటే ఎంత అసలు, యాక్చువల్లీ 2. ద్వి అంటే 2. సో ఇక్కడ చాకి చా వత్తే ఇది చానే ఇది చానే రెండు కదా. సో దీన్ని ద్విత్వాక్షరము. మొత్తం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి అది తిండాలి. చాకు చావత్తు. ఓకేనా? సో దీన్ని ఏమనాలి, ద్విత్వాక్షరం అని అంటారు. అదే ద్విత్వాక్షరాలతో కూడిన పదాలు ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. రేపు మంచి దీన్ని ఏమంటారు, ద్విత్వాక్షరం. సో అర్థమైందా? మనం ఇప్పుడు ఈ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కాకు కాతిస్తే క, టాకు కాతిస్తే క, డాకు కాతిస్తే గా, తాకు కాతిస్తే క, రాకు కాతిస్తే క్రక్క, లాకు కాతిస్తే క్లా, సాకు కాతిస్తే స్క, ఇలా. ఓకేనా? ఇప్పుడు మనము ఇందులో కావత్తు యూజ్ అయింది. ఈ లెసన్ ఏమొత్తు యూజ్ అయింది, మనకి కావత్తు మాత్రమే యూజ్ అయింది. ఫస్ట్ వన్ చూడండి, కుక్క, కావత్తు. ఓకేనా? సో నౌ కుక్క కాబట్టి ఇప్పుడు ఏమైంది, కాకు కావత్తు వచ్చింది కాబట్టి ఇది కూడా ద్విత్వాక్షరమే. సో కాకు కావత్తు వచ్చింది. మర్కటం చూడండి, మరి మర్కటంలో రాకి కావత్తు వచ్చింది. ఇక్కడ ద్విత్వాక్షరం అయింది కాదు, ఇది ద్విత్వాక్షరం కాదు. రాకు రావత్తు వస్తేనే ద్విత్వాక్షరం, కానీ కావత్తు వచ్చింది. మనకి కావత్తు లెసన్ కాబట్టి కావత్తు వచ్చింది. సో ఇది మర్కటం. ఓకేనా? నెక్స్ట్ వన్ ముక్కు. మరి ముక్కులో ద్విత్వాక్షరం ఏది ఇక్కడ? సో ఇది చూడండి, కూకు కావతే వచ్చింది. సో ఇది ద్విత్వాక్షరమే. ముక్కు అంటే ఎవ్రీబడి నోస్. మర్కటం అంటే కోతి. మర్కటము అంటే కోతి, ముక్కు అంటే నోస్. భాస్కరుడు. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు అనొచ్చు, భాస్కరుడు అనొచ్చు, రవి అని కూడా అనొచ్చు. అతన్ని ఏమంటారు? భాస్కరుడు. నెక్స్ట్ వన్ సెకండ్ ఖా. నా సెకండ్ ఖాలో ఖావత్తు. ఓకేనా? ఇప్పుడు ఇందులో గుర్ఖా అంటే ఎవరు తెలుసా? గూర్ఖా అంటే రాత్రిపూట తిరుగుతారు వీళ్ళు. రాత్రిపూట దొంగలు రాకుండా గుర్ఖా తిరుగుతారు. నెక్స్ట్ చెర్కా మీన్స్ థ్రెడ్ తీసేసి మన శారీస్కి బట్టలు క్లాత్ నేస్తారు చూడండి, దాంతో థ్రెడ్ ఇలా నేస్తారు. చెర్కా. ఓకే. బుర్ఖా అంటే అర్థమైందా? బుర్ఖా వేసుకుంది అంటాం చూడండి, బుర్ఖా. ఓకేనా? నా చదవండి చూడండి. బౌ అంది కుక్క. కుక్క ఏమంటుంది? బౌ అంటుంది. నెక్స్ట్ చక్కగా ఉంది అక్క. అక్క ఎట్లా ఉంది? చక్కగా ఉంది, బాగుంది. చేయలేము చిక్కు లెక్క అంటే ప్రాబ్లం రాలేదనుకుంటున్నాను. ఏమంటారు? అబ్బాయి ప్రాబ్లం వస్తలేదు మేడం, చాలా టఫ్ ఉంది అంటారు మీరు. ఓకేనా? చిక్కు లెక్క అంటేనే అది టఫ్గా ఉండే లెక్కని ఏమంటారు? చిక్కు లెక్క. నెక్స్ట్ బాగుంది పక్షి రెక్క. పక్షి రెక్క ఎట్లా ఉంది? బాగుంది. రెక్క అంటే వింగ్స్. రెక్క మీన్స్ పక్షికి వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ ఉంటేనే అది ఎగరగలుగుతుంది. సో అది పక్షి రెక్క. బౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. ఓకేనా? నౌ నెక్స్ట్ దిస్ వన్ పేజ్ అభ్యాసం చూడండి. అభ్యాసంలో నేను ఇక్కడ వర్డ్స్ నేను చెప్తాను చూడండి.
ఓకే. నౌ అక్క, అక్క, నక్క, నక్క, పక్క, పక్క, బక్క, బక్క, లక్క, లక్క, టెక్కు, టెక్కు, చెక్కు, నెక్స్ట్ పెక్కు, పెక్కు, మళ్ళీ టెక్కు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, అవసరం లేదు. డొక్కు, డొక్కు, నెక్స్ట్ తొక్కు, తొక్కు, పొక్కు, నెక్స్ట్ బొక్కు, బొక్కు, స్మొక్కు, మొక్కు, లాస్ట్ వన్ సొక్కు. ఇక్కడ చూడండి, ఓకే. అక్క, అక్కలో ఏమొచ్చింది? కాకు కావత్తు వచ్చింది. వాట్ ఈస్ దిస్? అక్క అంటే మీ అందరికీ తెలుసు, సిస్టర్. నక్క, ఫాక్స్. నక్క అంటే జాకల్, ఫాక్స్. నక్కలో కూడా కాకు కావత్తే వచ్చింది. పక్క, పక్క అంటే తెలుసా? బెడ్ని కూడా పక్క అంటారు చాలా మంది. పక్క వేసుకో అంటారు, అంటే మనం రాత్రి కూడా పడుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ పక్క. నెక్స్ట్ బక్క అంటే సన్నగా ఉండడము. ఓకే. నెక్స్ట్ లక్క, ఇది రెడ్ ఇన్ కలర్లో ఉంటుంది, ఇది గోల్డ్లో యూజ్ చేస్తారు. ఓకేనా, ఆర్నమెంట్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ టెక్కు, టెక్ అంటే స్టైల్. ఆమెకు టెక్ ఎక్కువ, అతనికి టెక్ ఎక్కువ అంటే స్టైల్ ఎక్కువ, ప్రౌడ్ ఎక్కువ. చెక్కు, చెక్కు అంటే మనీ రాసే పేపర్, చెక్ బుక్ అంటాము. దాని మీద అమౌంట్ రాస్తే చెక్కు బుక్లో ఎంత ఉంటే మనకి అంత మనీ వస్తుంది. పెక్కు, పెక్కు అంటే హౌస్ పైనటువంటి పెక్కులు ఉంటాయి చూడండి, అది. నెక్స్ట్ డొక్కు, డొక్కు అంటే పాతది, డొక్కు సైకిల్, డొక్కు బండి అంటారు, అర్థమైందా? లైక్ దట్. నెక్స్ట్ తొక్కు, తొక్కు అంటే సైకిల్ తొక్కడం అవుతుంది, పికిల్స్ కూడా అయితే చాలామంది మామిడికాయ, టమాటా తొక్కు అంటారు. ఓకేనా, ఆ తొక్కు అవుతుంది. నెక్స్ట్ సైకిల్ తొక్కు, బండి, అవునా, అలాంటి సైకిల్ తొక్కు అంటారు. పొక్కు, పొక్కు అంటే ఏంది? అప్పుడప్పుడు మనకి పింపుల్స్ అవుతుంటాయి కళ్ళ మీద కానీ, సమ్మర్ సీజన్లో చిన్న చిన్న పింపుల్స్ అవుతుందని పొక్కు అంటారు. బొక్కు, బొక్కు అంటే ఏంది? ఓకే. నెక్స్ట్ బొక్కు అంటే ఏంటన్నా? మొక్కు, మొక్కు అంటే దేవుడికి మొక్కు. నెక్స్ట్ సొక్కు, సొక్కు అంటే యాక్షన్ చేయడం, సొక్కు నిద్ర అంటారు చూసారా, అంటే పడుకుని యాక్చువల్గా వాళ్ళు పడుకున్నట్టు యాక్షన్ చేస్తారు. యాక్షన్ చేసినప్పుడే మనం వాళ్ళు చేస్తే మనం లేకపోతే లేవరు, దాన్ని సొక్కు అంటారు. ఓకేనా. అక్క, నక్క, పక్క, బక్క, లక్క, టెక్కు, చెక్కు, పెక్కు, డొక్కు, పొక్కు, పొక్కు, బొక్కు, మొక్కు, సొక్కు. సో నెక్స్ట్ బిట్కి వెళ్దామా? పదాలను తయారు చేయండి. ఇది ఈజీ కదా, ఇది చెప్పనా? ముక్కు, కుక్కు, తుక్కు, దుక్కు, సుక్కు, చిక్కు, టిక్కు, దిక్కు, నిక్కు, బిక్కు. ఓకేనా, ఇది ఈజీ పెట్టినా, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఖాళీలను పూరించండి, ఇది ఇంపార్టెంట్, ఇది చెప్తాను. ఓకేనా. సెకండ్ బిట్ ఖాళీలను పూరించండి.
ఫస్ట్ వన్ చూడండి, పక్షి డాష్. సెకండ్ వన్ పిడత చే, సారీ లక్క పిడత, నా డాష్ పిడత. నెంబర్ 3 చే డాష్ ముక్క. ఓకేనా? ఫోర్త్ వన్ అరటి అరటితో, అరటితో డాష్ భా. ఫిఫ్త్ వన్ భా. నేను చెప్పాను నెంబర్స్ వేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఇలా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలా చూసారా? ఎవ్రీబడి కీప్ ద నెంబర్స్ లైక్ దట్, రైట్ ప్లీజ్. భా భా డాష్ రుడు, భాస్కరుడు. ఓకేనా? నెక్స్ట్ నమ. సిక్స్త్ వన్ నా మా డాష్ రము, రము. సెవెంత్ వన్ మా డాష్ టము. నెక్స్ట్ వన్ మో డాష్. ఎయిత్ వన్ మో డాష్ జొన్న. నెక్స్ట్ నైన్త్ వన్ టక్కరి, టక్కరి నా డాష్ 10. చిలుక చిలుకము, చిలుకము. నెక్స్ట్ వన్ కంచుడం, కంచుడం. చెరుకుము. 12th వన్ చెరుకుము. పెంపుడుకు, పెంపుడుకు. 14th వన్ బౌబౌ అంది, బౌబౌ అంది డాష్. ఇక్కడ చూడండి, ఫిల్అప్ చేసినాక మళ్ళీ కొంచెం చెప్తుందా? లుక్ ఎట్ ద బోర్డ్. పక్షి రే డాష్ రెక్క, పక్షి రెక్క. వాట్ ఈస్ దిస్? పక్షి రెక్క. లక్క పిడత, కాపు లక్క పిడత. వాట్ ఈస్ దిస్? లక్క పిడత. చెక్క ముక్క, చెక్క ముక్క. చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి, ఇవి ఎగ్జామ్లో వస్తాయి. నెక్స్ట్ అరటితో, అరటితో అంటే తొక్క, అరటి తొక్క. భాస్కరుడు, సాకు కావత్తు, భాస్కరుడు. వాట్ ఈస్ దిస్? భాస్కరుడు. నెక్స్ట్ నమస్కారము, సాకు దీర్ఘము కావత్తు, నమస్కారము. ఓకే. మర్కటము, మర్కటకం అంటే ఏం చెప్పుకున్నాం? కోతి అని చెప్పుకున్నాం. మర్కటకం, మర్కటం రాకు కావత్తు, మర్కటం. ఫిల్అప్ చేసుకోండి. మర్కటం. నెక్స్ట్ మొక్క డాష్ మో డాష్ జొన్న, మొక్కజొన్న. టక్కరిన డాష్ టక్కరి నక్క. చిలుకము, చిలుక ముక్కు. కంచు డంక, కంచు డంక. ఇక్కడ కావత్తు రాదునా? కంచు డంక అంతే.
చెరుకు ముక్క, పెంపుడు కుక్క, బౌ బౌ అంది కుక్క. చూసారా మొత్తం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని కావత్తోటే వచ్చేసినాయి. ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చాలా వరకు కావత్తోటే వచ్చాయి. నెక్స్ట్ వర్డ్ ఇంకా 2 ఉన్నాయి కదా. నౌ 15th వన్. నౌ 15th వన్ చూడండి. బౌ బౌ ఉంది కుక్క తర్వాత చక్కగా ఉంది అక్క, చక్కగా ఉంది డాష్. ఓకేనా అక్క. 16th వన్ చేయలేము చిక్కు లెక్క, చేయలేము చిక్కు డాష్, చేయలేము చిక్కు లెక్క. రైట్ ఎవ్రీబడి. మొత్తం ఎన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్? 16 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇందులో. ఎవ్రీబడి ప్రాక్టీస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 16th ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేసుకోవడం నేర్చుకోవాలి. పక్షి రెక్క టక్కని చెప్పాలి. డాష్ నక్క పిడిత, చెక్క ముక్క, అరటి తొక్క, భాస్కరుడు, నమస్కారం, మర్కట, మొక్కజొన్న, డక్కరి నక్క, చిలుక ముక్కు, కంచుడంక, చెరుకు ముక్క, పెంపుడు కుక్క, బౌ బౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క. రైట్ ఎవ్రీబడి. Right everybody? Right everybody?
నౌ సీ దిస్ వన్. ఈ పదాలలో ద్విత్వాక్షరాలను తెలుపుము అంటే సేమ్ ఒత్తు. థర్డ్ బిట్లో చూడండి, థర్డ్ బిట్లో చెక్క, సో ద్విత్వాక్షరం. లెక్క ద్విత్వాక్షరం. మొక్కు ద్విత్వాక్షరం. బుడత ఇందులో ఉన్న ఒత్తు లేదు. నెక్స్ట్ టక్కరి, టక్కరిలో ద్విత్వాక్షరం. నెక్స్ట్ కొక్కెర, కొక్కెరలో ద్విత్వాక్షరం. నెక్స్ట్ చక్కెర, చక్కెర ద్విత్వాక్షరం. ముడత ఇందులో ఉన్న ద్విత్వాక్షరము లేదు. సో రైట్ ఎవ్రీబడి, కీప్ ద సర్కిల్స్. తోడు పెట్టికి సర్కిల్స్ పెట్టండి. నా ఫోర్త్ బిట్ చూడండి. చుక్క మీన్స్ చుక్కలు. ఓకే. ముక్కు, ముక్కులు. లెక్క, లెక్కలు. ఎక్కము, ఎక్కములు, ఎక్కములు. రైట్ ఎవ్రీబడి. నా ఫిఫ్త్ బిట్ చూడండి. చుక్కలను లెక్కించలేము. చుక్కలు స్టార్స్ లెక్కించవచ్చా? ఇంపాసిబుల్. చక్కిలాలు బాగుంటాయి. చకినాలు ఉంటాం మనం. అవి ఎట్లా ఉంటాయి టేస్ట్? చాలా బాగుంటాయి. వీటిని చూసుకుంటూ ఈ లైన్ మీద రాయండి. నౌ సిక్స్త్ బిట్ వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ బిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సీ దిస్ వన్. నౌ సిక్స్త్ బిట్. క్రింది పదాలలో అవసరమైన చోట ఒత్తులు చేర్చము. ఈ క్రింది పదాలలో అవసరమైన అవసరమైన చోట ఒత్తును చేర్చుము. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ తకేడా ఉంది. తకేడా. ఓకే. సెకండ్ వన్ మూక, ముకు. ఫోర్త్ వన్ మోక. ఫిఫ్త్ వన్, ఫోర్త్ వన్ రకసి, రకసి ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఇలా చదివితే ఏమైంది? తకేడా, ముకు, మొక, రకసి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కావత్తు పెట్టామనుకోండి, తక్కేడా. ఏమైంది ఇప్పుడు ఇది? తక్కేడా. ముక్కు, కూకు కావత్తు పెడితే ఏమైంది? ముక్కు. మొక్క, మొక్క అంటే ప్లాంట్ తెలుసు కదా. నెక్స్ట్ రక్కసి, రక్కసి అంటే రాక్షసి. ఓకేనా? కాకు కావత్తు ఇచ్చాను నేను. ఏమి ఇచ్చాను ఇక్కడ? కాకు కావత్తు పెట్టాను. రక్కసి. రైట్ ఎవ్రీబడి. రైట్ దిస్ వన్. సో పొడుపు కథ చూడండి. ముక్కు మీదికెక్కు, టక్కు నిక్కుల సొక్కు. సారీ, ముక్కు మీదికెక్కు, రెండు చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు,
జారిందంటే పుట్టుకు, ముక్కు మీదకి ఎక్కు, ఇక్కడ ఉంటుంది స్పేస్, రెండు చెవులను ఒకటి ఉంటాయా యాంగిల్స్. నెక్స్ట్ టక్కు నిక్కుల సొక్కు, స్టైల్గా ఉంటుంది. జారిందంటే పుట్టుకు, కింద పడితే స్పెట్స్ ఉంటాయా పగిలిపోతాయి. కళ్ళ జోడు, దీని ఆన్సర్ ఏంటిది కళ్ళ జోడు, రాసుకోండి. కళ్ళ జోడు. Right, everybody? ఇక్కడ మనము కావత్తు యాడ్ చేసాం. సో మనకు ఈ లెసన్ ఈరోజు కంప్లీట్గా రివిజన్ అయిపోయింది. ఈ లెసన్ ఈరోజు మనకు మొత్తము ఈ పేజీ మొత్తం రివిజన్ అయిపోయింది. నెక్స్ట్ రోజు నెక్స్ట్ పేజీ రివిజన్ చేస్తాను. సో ఎవ్రీబడి ప్రాక్టీస్ దిస్ బీట్, దిస్ బీట్, దిస్ బీట్, దిస్ బీట్ ఆల్సో. ఓకేనా? ఈ బిట్ కూడా బాగా ప్రాక్టీస్ పెట్టండి. ఈ పేజీ మొత్తము చాలా సార్లు ప్రాక్టీస్ పెట్టండి. ఓకేనా? This is 2 lines. చుక్కలను లెక్కించలేము. ఓకేనా? చుక్కలను లెక్కించలేము. This is 2 lines.